నమస్తే, ఛానల్ 9 న్యూస్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గాంజా మత్తులో యువకుడు హల్చల్. గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 50 రోజుల సంబరాలు. కమిషనర్ దృష్టికి సమస్యలు. ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రాలను ప్రారంభించిన మంత్రి ఆనం. ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రాలను ప్రారంభిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో టైలరింగ్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి ఆర్థికంగా వెనుకబడిన బీసీలు, ఓసీలకు చెందిన మహిళలందరికీ ఉచిత టైలరింగ్ శిక్షణ ఇచ్చి మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను అందజేస్తామని తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 7 కుట్టు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి 90 రోజుల పాటు శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు టైలరింగ్ శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్తో పాటు డిఆర్ఓ ఉదయ్ భాస్కర్ రావు, డ్వామాపీడి గంగా భవానీ, డిపిఓ శ్రీధర్ రెడ్డి, జడ్పీ సీఈఓ విద్యారమ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిని పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, గునుకుల కిషోర్, నగర కమిషనర్ సూర్యతేజ దృష్టికి పలు సమస్యలు తీసుకువచ్చారు. వీటిపై సంబంధిత అధికారులకు త్వరగా పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుద్ధ్యం, టిడ్కో ఇళ్లకి సంబంధించి ప్రజలు పడుతున్న అవస్థలపై తాము కమిషనర్ దృష్టికి తీసుకురాగా
స్పందించిన కమిషనర్ వెంటనే వాటిని పరిశీలిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా. ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు, హెల్త్ ఫర్ ఆల్. దేశంలో నివసించే ప్రజలందరూ కూడా ఆరోగ్యం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. అందులో భాగంగా ఈరోజు 51వ డివిజన్ 16వ డివిజన్లో శానిటైజేషన్ కొంత కొరవడంతో అక్కడికి వెళ్ళి అక్కడ పరిశీలించడం జరిగింది. 51వ డివిజన్ నాయకుడు మా శనత్ గారి ఆధ్వర్యంలో కపాటిపాలెంలో బయట చెత్తా చెదారం వేస్తున్నది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత సంవత్సరం హడావుడిగా వేసిన రోడ్లు, అనాలోచితంగా వేసిన రోడ్ల వల్ల 50 సంవత్సరాల కాలంలో అట్లే ఉంచేసి వాటిపైన సిమెంట్ రోడ్లు పోయడం జరిగింది. వాటిలన్నింటిని దృష్టికి కమిషనర్ గారికి దృష్టికి తీసుకొచ్చాం. సిల్ట్ ఏదైతే ఉందో అది తొలగిస్తాము. చెత్తను వెంటనే మనం ఇక్కడ కార్పొరేషన్ ఆఫీస్లో ఉండగానే తక్షణమే స్పందించి కూటమి ప్రభుత్వం చెత్తనంతా కూడా తీసేయడం జరిగింది. సాయంత్రం రేపటి లోపల సిల్ట్ కూడా తీస్తున్నారు. అదేవిధంగా 16వ డివిజన్లో మా నాయకుడు నరహరి గారి ఆధ్వర్యంలో కరెంటు లైటింగ్ లేని కాడ పోల్స్ వేసి లైటింగ్ చేసి ఏర్పాటు చేశాం. అదేవిధంగా గుర్రాలమడుగు సంఘంలో ఆ కట్ట మీద హౌసెస్ ఏదైతే ఉన్నాయో వాటి వెనకంతా కూడా కాలువ నిర్మాణం చేపట్టకపోవడం వల్ల 10 సంవత్సరాల నుంచి నిర్వీర్యంగా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అదే అధికారంలోకి వచ్చిన మొట్టమొదటిసారిగా దాన్ని సిల్ట్ ఇచ్చి కొంత క్లీన్ చేయడం జరిగింది. అయినప్పటికీ 8 నెలలు జరిగింది కాబట్టి కాలువ పూడిపోయి మరుగు పేరుకోబోయి ప్రజలకు అనారోగ్యం గురే బాధ పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు దాన్ని గుర్తు చేసి వెంటనే తక్షణమే క్లీన్ చేయించవలసిందిగా కోరాము. అదేవిధంగా ఆ ఏరియాలో కాలువ కట్టడానికి అవసరమైన ఆవశ్యకతను గురించి కూడా వివరించినాం. ఏ సమస్య ఉన్నా కూడా, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కూడా తక్షణమే స్పందిస్తూ కార్పొరేషన్ అధికారులు చొరవ తీసుకుంటున్నారు. గత వారంలో ఒక అప్లికేషన్ ఇచ్చాం. ఖాళీ స్థలాల ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏరియాలను పరిశుభ్రంగా ఉంచుకోండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దీనివల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పాము. ఈరోజు వేదాయపాలెం నుంచి కూడా ఈ క్లీనింగ్ సెక్షన్ స్టార్ట్ అయింది. ప్రతి ఖాళీ స్థలంలో నోటీస్ బోర్డులు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఒక మంచి పోకడను ముందుకు తీసుకెళ్తుంది. ఆరోగ్యం మన బాధ్యతగా కూటమి ప్రభుత్వం సాగుతుంది. ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఈరోజు టిట్కో హౌసెస్లో వనం గారని పాపం ఆమెకి వెంకటేశ్వరంలో ఇచ్చారు. వెంకటేశ్వరంలో ఆమెకి మళ్ళా క్యాన్సిల్ చేసి లేదని అల్లీపురంలో ఇచ్చారు. అల్లీపురంలో ఫోన్ నెంబర్స్ సక్రమంగా లేని దానివల్ల ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా బాగా లేకుండా ఉండిన దానివల్ల అక్కడి నుంచి వేరే దగ్గర ఉండింది. అవతల ఇది కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్తే స్పందించి ఆమెకి ఇల్లు అలాట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేడంని కూడా 1,70,000 రూపాయలు హౌసింగ్ కట్టుంటే ఆమెకి ఏజ్ బారైన దానివల్ల లోన్ శాంక్షన్ దానివల్ల వాళ్ళ పిల్లల మీద డైవర్షన్ చేయమని చెప్పడం జరిగింది. కమిషనర్ గారు కూడా స్పందించి వాళ్ళకి చెప్పడం జరిగింది. కొత్త జీవో వచ్చింది, దాన్ని వాళ్ళ పిల్లల మీద మార్చేదానికి ప్రపోజల్ పెట్టారు. అదేవిధంగా కూడా 23వ వార్డులో వాటర్ లీక్ అవుతుంటే అది మెగా వాళ్ళది. ఆ మెగా వాళ్ళు ఎక్కడంటే ఆడ పట్టించుకున్న దానివల్ల కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. కమిషనర్ గారు కూడా స్పందించారు. కూటమి ప్రభుత్వంలో అందులో మంత్రి నారాయణ గారి సారథ్యంలో ఎండోమెంట్ మినిస్టర్ రామనారాయణ గారు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో బ్రహ్మాండంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కమిషనర్లు అందరూ పనిచేస్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ రూరల్ మండలం అధ్యక్షుడు సిద్దన మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పి రాఘవరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జీవి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, మండల క్రియాశీల సభ్యులు, బూత్ కమిటీ అధ్యక్షులతో చర్చించి బుచ్చిరెడ్డిపాళెం రూరల్ నూతన కమిటీని వివిధ మోర్చాల అధ్యక్షులను ఎన్నుకున్నారు. నేను 2 దఫాలుగా ప్రధాన కార్యదర్శి చేశాను. అదేవిధంగా రఘురామన్న మాజీ మండలాధ్యక్షుడు. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీని బాగా అభివృద్ధి పదంలో తీసుకుపోయాడు. ఎందుకంటే ఒక అవినీతికి పాల్పడే వ్యక్తి కాదు. అట్లాంటి వ్యక్తులను పక్కన కూడా పెట్టుకోడు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ విధానాలు అలాంటి, సంఘ విధానాలు అలాంటి, అక్కడి నుంచి వచ్చినాడు కాబట్టి రఘురామన్ గారు మంచి కార్యక్రమాలను చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేసాము. మూలంగా ప్రజలందరికీ, మన కార్యకర్తలందరికీ
ఈ నూతనంగా ఎన్నుకోబడినటువంటి కమిటీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో తీసుకొని వచ్చేటటువంటి అన్ని పథకాలని, అదేవిధంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో జరుగుతున్నటువంటి వర్కులను కూడా మనం సమీక్షిస్తూ ప్రతి బూత్ కమిటీలో కూడా నెల జరిగేటటువంటి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ, అదేవిధంగా శక్తి కేంద్రంలో బూత్ కమిటీ అధ్యక్షులందరినీ కూడా ప్రతి నెల మన్ కీ బాత్ కార్యక్రమం చూసే విధంగా ప్రోత్సహిస్తూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ముసిడిపాలెం మండలంలో గ్రామాన వీధిన కూడా బలమైన శక్తిగా మీరందరూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తూ, మనకి ఎన్నో సంక్షేమ పథకాలు మనకి అన్నీ తెలుసు. మనం ఏంటంటే వీటినన్నింటినీ ప్రతి గడపకి తీసుకుపోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే చాలామందికి తెలియదు. ఇంకోటి, ఈరోజు బాంబే రోడ్ సైడ్ పైపులు వేస్తున్నారు. ఏమైనా పైపులు వేస్తున్నారు అంటే ప్రధానమంత్రి ఈ వాటర్ ఇస్తారు కదా కుళాయిలు, జలజీవన్, అది పైపులు వేస్తున్నారు కంటిన్యూగా. రాత్రి నిన్న డిస్టర్బెన్స్ నాకు ఎందుకంటే ఏది గడగడ లాగుతుందని చూస్తే పైపులు వేసుకుంటూ పోతా ఉన్నారు. రాత్రి ఒక పక్కన, ఈరోజు మా పక్కన. అంటే ఏంటంటే ఇటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో. ఇప్పుడు నిన్న వచ్చి ఆయన అక్కడ బ్రిడ్జి ఒకటి ఓపెన్ చేశారు, ఇక్కడ రామేశ్వరం, అది పంబన్ బ్రిడ్జ్, అది చాలా ఫేమస్. అట్లనే ఎన్ని రైల్వేస్ కానీ ఎన్ని రకాల డెవలప్మెంట్స్ మన దేశంలో చూస్తున్నాం. అది మోడీ గారి వల్లనే. మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ఇటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇందాక అధ్యక్షుడు గారు చెప్పినట్టుగా ఇంపార్టెంట్ బిల్స్ పార్లమెంట్లో పాస్ చేసుకోవడానికి మనకి అనువైనటువంటి అవకాశం దొరికింది. ఎందుకంటే ముఖ్యమైనది ఏమిటి, 370 ఆర్టికల్ ఒకటి, రామ మందిరం, తర్వాత ఏంటంటే రీసెంట్ వర్క్ బిల్. అదేదో గొడవ దొరుకుతుంది మొత్తం మీద, కానీ బిల్ ఏం పాస్ అయిపోయింది, రాష్ట్రపతికి వెళ్ళిపోయింది. అది ఖచ్చితంగా పాస్ అవుతుంది, అదే పాస్ అయిపోతుంది. అదేంటంటే ఇంక వాళ్ళు సుప్రీంకోర్టు అంటే ఎవడు ఏం చేయగలరు. ఒకసారి పార్లమెంట్లో అత్యున్నతమైనటువంటి సభలో అది అప్రూవ్ అయిన తర్వాత ఇంకెవడేం చేయలేడు. అందుకని ఇటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో మనం భారతీయ జనతా పార్టీలో ఉండేటువంటి మన సభ్యులుగా మనం గర్వించదగ్గగా మన దేశం ఎదుగుతూ ఉంది. ప్రపంచంలో ప్రతి దేశానికి మనం దిక్సూచిగా మనం ఏర్పడతాం. ప్రపంచంలో ఒక 2వ స్థానంలో 3వ స్థానంలో మనం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొత్త కాలువ సెంటర్లో టీడీపీ నేత కోటరెడ్డి గిరిధర్రెడ్డి గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కారమైన సమస్యలపై వివరాలు తెలియజేస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి శరవేగంగా సాగుతుందని ఆయన పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిబండల భానుశ్రీ, జెన్ని రౌణయ్య తదితరులు హాజరయ్యారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొత్త కాలువ సెంటర్లో టీడీపీ నేత కోటరెడ్డి గిరిధర్రెడ్డి గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కారమైన సమస్యలపై వివరాలు తెలియజేస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి శరవేగంగా సాగుతుందని ఆయన పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిబండల భానుశ్రీ, జెన్ని రౌణయ్య తదితరులు హాజరయ్యారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సోదరులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రోజుకి 50 రోజులు. ఈ 50 రోజుల్లో కూడా 18 గ్రామాలు, 4 డివిజన్లు, పూర్తిగా 18 గ్రామాల్లో తిరగడం జరిగింది. 4 డివిజన్లో కూడా కొన్ని పార్ట్లు తిరగడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం తీసుకోవడానికి ఉద్దేశం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు శ్రీధర్రెడ్డి గారి పట్ల అభిమానం, ఆప్యాయత, అనురాగత ఇవన్నీ
గత 3 ఎలక్షన్స్లో కూడా మొదటిసారి కన్నా రెండోసారి, రెండోసారి కన్నా మూడోసారి, పార్టీ మారి మూడోసారి గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి మాకు శ్రీధర్ గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు వీరిద్దరు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పట్టి 35,000 భారీ మెజార్టీ ఇచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఆనాటి ఎలక్షన్స్లో చాలామంది చాలా రకాలుగా పగలు రాత్రి తేడా లేకుండా కలలు కని అబాస్ పాలైనది. దానికి కారణం ఒక్కటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎలక్షన్స్ అప్పుడు కనపడే వారిని కాకుండా, ఎవరైతే నియోజకవర్గంలో గత 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ రెడ్డి మనకు అందుబాటులో ఉంటారు, పిలిస్తే పలికే వ్యక్తి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమ, ఇవన్నీ కలిసి 35,000 భారీ మెజార్టీ ఇచ్చారు. ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన మూడోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఏమి చేసినా తీర్చుకోలేని రుణం. అయితే గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ అనే కార్యక్రమం గతంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు 1-4 సార్లు చేస్తున్నారు కనుక ఇంకా ముందుగా తీసుకుని ఈ నియోజకవర్గంలో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఈ అభివృద్ధి పనుల మీదనే వివేదించి బయటకు వచ్చాం. ఇంకా కూడా తెలుసుకొని 4 సంవత్సరాలు టైం ఉంది. ఈ టైం లోపల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న చిన్న సమస్య అయినా పెద్దదైనా, కరెంట్ అయినా, సాగునీరైనా, త్రాగునీరైనా, డ్రైన్ అయినా, రోడ్డు అయినా, ఏదైనా పింఛన్ అయినా, రేషన్ కార్డు అయినా, ఇల్లు సమస్య అయినా, సైట్ సమస్య ఉన్నా అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని మనం చేయగలిగిందంతా చేయడమే ధ్యేయంగా కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికే 50 రోజుల్లో ఏమి తెలుసుకున్నామో అవన్నీ కూడా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు అధికారులతో రివ్యూ చేసి కొన్ని సమస్యలకు ఇప్పటికే పరిష్కారం చూపించాం. రాబో రోజుల్లో కూడా మిగతా అన్నీ కూడా శక్తి మేరకు, చేతనైనంత మేరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు వీరందరి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ కూడా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి, ఇంకా కూడా జరుగుతాయి. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా విస్తరిస్తూ ఉంది. నిరంతరం అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. ఒక పక్క రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో అవన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పటికే కొన్ని వచ్చాయి. ఇంకా కొన్ని మే నెలలో తల్లి కోణం ఇవన్నీ కూడా అనౌన్స్ చేస్తున్నారు. అవి ఒక పక్కన సంక్షేమం ప్రతి ఒక్కరికి కూడా అట్టడుగు స్థాయి వర్గాల నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం చేరే విధంగా, అదేవిధంగా అభివృద్ధి పనులు జరిగే విధంగా స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుని కార్పొరేటర్లైనా, డివిజన్ అధ్యక్షులైనా, ఇన్ఛార్జీలైనా, సర్పంచ్లైనా, ఎంపీటీసీలైనా, జడ్పీటీసీలైనా, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా కూటమి నాయకులు, జనసేన, బీజేపీ నాయకులందరూ సమన్వయం చేసుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపించేదానికి, ఒక ఆదర్శవంత నియోజకవర్గంగా రాష్ట్రంలో తీసుకోవడానికి శక్తి వంచన లేకుండా స్థానిక నాయకత్వంతో కలిసి కృషి చేస్తాం. దానిలో భాగంగానే ఈరోజు 50 రోజులు పూర్తి చేసుకున్నాం. దాదాపు 50 రోజుల్లో 15,000కు పైగా గడపకి తిరగడం జరిగింది. 60,000 మందిని కలవడం జరిగింది. దానికి సంబంధించిన సమస్యలను తెలుసుకున్నాం. ఇప్పటికే దాదాపు 40% సమస్యలను కూడా తీర్చగలిగాం. అది కరెంట్ అయినా కానీ, రోడ్డు అయినా, డ్రైన్ అయినా. నెల్లూరు అర్బన్లో ఇప్పటికే 26 కోట్లతో 41 కోట్లతో జరుగుతూ ఉన్నాయి 303 పనులు. అదేవిధంగా గ్రామాల్లో కూడా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ జరుగుతున్నాయి, కరెంట్ పనులు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా రాబో రోజుల్లో కూడా ఇవన్నీ కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు 50వ రోజు 1వ డివిజన్లో జరిగిందో అత్యంత అద్భుత స్పందనతో, అత్యంత అద్భుతంగా స్థానిక నాయకులందరూ కూడా ప్రసవతం పలికి ప్రజలందరూ కూడా దీవించారు, ఆదరించారు, ఆశీర్వదించారు. అయితే ఈ కార్యక్రమాన్ని గడప గడపకు 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఏదైతే వేసవి దృష్ట్యా నేను ఒక్కనే కాదు, నాతో తిరిగే నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మిగతా వారు కూడా ఇబ్బంది పడుకుంటూ సమ్మర్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జూన్ ఎండ్ దాకా ఆపేసి ఉదయం మొదటి వారంలో తిరిగి పునఃప్రారంభిస్తామని
మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం. ఈ లోపల కూడా ఈ 2 నెలలు పంపిణీ ఏం లేదు. ఏదైతే అభివృద్ధి పనులు జరుగుతున్నాయో మిగతా సమస్యల మీద ప్రతిరోజు కూడా డివిజన్ల గ్రామాల్లో కూడా తిరుగుతూ ఉంటాం. అవన్నీ కూడా పూర్తి చేస్తాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం క్షేమమే సంక్షేమమే ఉద్దేశంగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. మరొకసారి అన్ని విధాలా సహకరిస్తున్న ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, స్థానిక మంత్రివర్యులు నారాయణ గారు, రామనారాయణ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్, కమిషనర్ సహకరించిన ప్రతి ఒక్క అధికారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అదేవిధంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో వేరు సంఘటనల్లో 2 మృతి చెందారు. 2 ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలు జరిగిన తీరును పరిశీలిస్తే దైవ సన్నిధికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం అత్యంత దారుణమని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. దేవుడు కూడా వీరికి కనికరం చూపలేదా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకూరుపేట మండలం కొత్తూరుకు చెందిన ఓ కుటుంబం ఏఎస్పేట దర్గాకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ట్రాక్టర్ రూపంలో వీరిని ముచ్చు కబలించింది. వీరు కాగుళ్లపాడు సమీపంలోని పెట్రోల్ బంక్ లో డీజిల్ పట్టించుకొని టర్న్ చేస్తుండగా వేగంగా వస్తున్న ఓ ట్రాక్టర్ ఢీ కొట్టి 2 వ్యక్తులు అక్కడికక్కడికే మృతి చెందారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో వేరు సంఘటనల్లో 2 మృతి చెందారు. 2 ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలు జరిగిన తీరును పరిశీలిస్తే దైవ సన్నిధికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం అత్యంత దారుణమని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. దేవుడు కూడా వీరికి కనికరం చూపలేదా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకూరుపేట మండలం కొత్తూరుకు చెందిన ఓ కుటుంబం ఏఎస్పేట దర్గాకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ట్రాక్టర్ రూపంలో వీరిని ముచ్చు కబలించింది. వీరు కాగుళ్లపాడు సమీపంలోని పెట్రోల్ బంక్ లో డీజిల్ పట్టించుకొని టర్న్ చేస్తుండగా వేగంగా వస్తున్న ఓ ట్రాక్టర్ ఢీ కొట్టి 2 వ్యక్తులు అక్కడికక్కడికే మృతి చెందారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలు కరువు అవుతున్నాయి. కొందరు గాంజా సేవించడం, ఎక్కడికక్కడ ఇబ్బందులకు గురి చేయడం, వాహనదారులను ఇబ్బందులకు గురి చేయడం, వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఆయుధాలు సైతం క్యారీ చేస్తున్నారు. ఈ ఆయుధాలు క్యారీ చేసి వారిపై ఆర్మ్స్ చట్టం ఉన్నా వారికి ఆ చట్టం చుట్టంగా మారింది. కారణం ఏమిటంటే బహిరంగంగానే వారు చెప్తున్నారు, ఆయుధాలు ధరించి ప్రయాణాలు చేస్తున్నారు, ఆయుధాలు బయటకు చూపుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనే నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరులో జరిగింది. ఓ పెట్రోల్ బంక్ దగ్గరకు ఓ వ్యక్తి వేగంగా వచ్చాడు. పెట్రోల్ బంకుకు స్కూటీని ఢీ కొట్టించాడు. మళ్ళీ వెనక్కి తీస్తూ వెనక వ్యక్తిని ఢీ కొట్టాడు. ఆ వెనక వ్యక్తి తట్టినా పెద్ద పట్టించుకోలేదు. వెనక బైక్ను ఢీ కొట్టాడు. అతను తడుతున్నా పెద్ద పట్టించుకోవడం లేదు. పట్టించుకోకుండా అటు ఇటు తిరిగాడు. పెట్రోల్ ఫ్రీగా పట్టాలని డిమాండ్ చేశాడు. ఆ వ్యక్తి నిరాకరించడంతో తన ద్విచక్రం వాహనంలో ఉన్న వస్తువులను తీసి బయట వేశాడు. అతను క్యారీ చేస్తున్న కత్తిని సైతం తీసి కింద వేశారు. కొంచెంసేపు ఆ ప్రాంతంలో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడ పెట్రోల్ బంక్ వచ్చిన అనేక మంది వాహనదారులు ఆ కత్తిని చూసి బెంబేలెత్తారు. ఇక్కడ ఏమి జరుగుతుందో అన్న ఆందోళన వీరిలో ఉంది. అయితే ఇలాంటి వ్యక్తులు కోకొల్లలుగా నెల్లూరు జిల్లాలో సంచరిస్తున్నారు. వారి ఇష్టం వచ్చిన రీతిలో కత్తులతో తిరుగుతున్నారు, బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. షాపులకు వెళ్ళి కనీసం వారు తీసుకున్న వస్తువులకు నగదు చెల్లించకుండా వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వారిని తమను ఏమీ చేయలేరు, పోలీసులు తమ జోలికి రారని తానే చెప్పుకుంటూ వెళుతున్నారు. ఇలాంటి సంఘటన తోటపల్లి గూడూరులో జరిగింది. ఈ సంఘటన సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఒకసారి ఈ సీసీ ఫుటేజ్ రికార్డులను పరిశీలిద్దాం.
ఫ్రైడే ఏదైనా కానీ మా అప్పుకు నా చేతులు నన్ను పట్టుకొని నేను కూడా లేనిది డబ్బులు ఇచ్చిరా పోతే అనుకుంటా పట్ల ఎంత చెప్తే నువ్వా అనుకుంటా received on Thursday. Hey, apne ra? Na. Ye kada ye din le. Pappala ona na. Ya rupa. పార్టీలకు అతీతంగా విడలూరు మండలం చౌక్చర్లలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి. ఒక్కొక్కరు ఉభయాల చొప్పున ఈ శ్రీరామనవమి ఉత్సవాలు చేపడుతున్నట్టు మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు ఓగు నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవాలు పాల్గొన్నారు ఆయన. ఈ సందర్భంగా గ్రామస్తులకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాన్ని గ్రామంలో ఊరేగించారు. సీతారాములను గ్రామంలో ఊరేగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. పార్టీలకు అతీతంగా విడలూరు మండలం చౌక్చర్లలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి. ఒక్కొక్కరు ఉభయాల చొప్పున ఈ శ్రీరామనవమి ఉత్సవాలు చేపడుతున్నట్టు మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు ఓగు నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవాలు పాల్గొన్నారు ఆయన. ఈ సందర్భంగా గ్రామస్తులకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాన్ని గ్రామంలో ఊరేగించారు. సీతారాములను గ్రామంలో ఊరేగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. ఈ సౌజాల పంచాయతీలో ఈ శ్రీరామనవమి జరుపుకుంటున్నాం. తర్వాత ఇక్కడ ప్రతి వర్గం ఒక్కొక్క ప్రోగ్రాం పెట్టుకుంటారు, ఒక్కొక్క ఉభయం చేసుకుంటారు. పార్టీలకు సంబంధం ఉండదు. పార్టీలకు సంబంధం లేకుండా మేమందరం కలిసి ఎవరు ఉభయం వాళ్ళు చేసుకుంటున్నాము. ఏ ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నాము. ఆ శ్రీరామనవమి రోజు రాములవారి స్వామి అందరం కలిసి చేసుకుంటున్నాం. ఈ పంచాయతీలో మొత్తం ఈ తిరణాలు వచ్చేకాడికి పార్టీలే ఉండవు. పార్టీలు లేకుండా అందరం కలిసి ఐకమత్యంగా చేసుకుంటాం. భవన నిర్మాణ కార్మికులు రోడ్లను ఆక్రమించకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నెల్లూరు నగర కమిషనర్ సూర్యతేజ అన్నారు. ఆయన విఎంఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ వస్తువులతో రోడ్లపై నిలబడడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని, వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పారిశుద్ధ్య కార్మికులు పరిశీలన కార్యక్రమాన్ని సందర్శించారు. అధికారులతో మాట్లాడారు. పలు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కనెక్షన్ని 1 మంత్లో ఫినిష్ చేస్తారు. ఆ కనెక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి ఇంటికి ఈ కనెక్షన్లన్నీ మీరు దగ్గరుండి ఇప్పించారు.
ప్లంబర్స్ని తప్పిస్తాం. 100 మంది ప్లంబర్స్ వస్తారు. ప్లంబర్స్ అంతా వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్తారు. మీరు ఖచ్చితంగా కనెక్షన్ పెట్టుకోవాలి. ఎక్కడా లేనట్టు ₹1 కనెక్షన్ ఇచ్చేస్తున్నాం. అంటే ఇన్ఫ్యాక్ట్ 30-40 కోట్లు నష్టం అది కార్పొరేషన్. కానీ యూజీడీ 100% అయిపోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి. మనం సో మీరు అవన్నీ చెప్పి వేరే చోట ఎక్కడ కూడా మీకు ఉపయోగం లేదు. సో మీరు అంటే ఖర్చు అవుతుంది అది ఎవరైనా అనుకుంటే చెప్పండి. మీకు ఇంటి ముందు ఉండే దోమల సమస్య కంటే రోజు వచ్చే స్మెల్ సమస్య కంటే ఒక పైప్ పెట్టుకుంటే అది పెద్ద ఇది కాదు. ఇల్లు కట్టుకున్న వాళ్ళు కనీసం పైప్ పెట్టుకోలేరా అని చెప్పండి. అర్థమైంది. సో పైప్ పెట్టుకొని అన్నీ అయ్యేలా చూడండి. ఒకేసారి అయిపోవాలి. అర్థమైనా నాకు మళ్ళీ 4 నెలలు పట్టుద్ది, 3 నెలలు పట్టుద్ది. మీరు దగ్గర నుంచి ఇమ్యూనిటీ సెక్యూరిటీ ఒకటి కూడా రెస్పాన్సిబిలిటీ కాదు. అంటే ఇమ్యూనిటీ సెక్యూరిటీ ఎవరు ఒకటే కాదు, సచివాలయం మొత్తం కూడా ఇచ్చేయాలి. అర్థమైంది. ఫినిష్ చేస్తే మీరు దగ్గర నుండి ట్రయల్ రన్ చేశారు. తర్వాత కమిషన్ అదంతా కూడా సర్వ్ చేస్తాం. అది చేయండి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దాతృత్వం చాటుకున్నారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ఒవ్వేరు 19వ వార్డులో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న తువ్వర శ్రీదేవమ్మ చెత్తను సేకరిస్తున్న నిమిత్తంలో ప్రమాదవశాత్తు వీధిలో పాము కాటుకు గురైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆమెకు భరోసా కల్పిస్తూ 30,000 రూపాయలను ఆర్థిక సాయం అందించారు. స్థానిక టీడీపీ నాయకులు శివప్రసాద్, శ్రావణ్, మహేంద్ర ఈ ఆర్థిక సాయాన్ని ఆమెకు అందజేశారు. దీంతో బాధితురాలు, వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఒక 50,000 అడిగామని పార్టీ పనిచేస్తుంటే పాము గడిచింది. ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి 30,000 సహాయం చేసింది. శివన్న చేత ఇప్పించింది. ఇటువంటి మంచి పనులు చేసినందుకు ధన్యవాదాలు అమ్మాయికి, అందరికి, శివన్నకి, అందరికి, మరలన్నకి, అందరికి. బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం ఉదయం ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు సుగంధ పుష్పాలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సూర్యప్రభ వాహనోత్సవం నిర్వహించారు. రాత్రి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేసి హంసవాహనంపై కొలువు తీర్చి హంసవాహన సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వామి అమ్మవార్లను నగర పురవీధులలో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లకు హారతులతో బ్రహ్మరథం పట్టారు. నమస్తే, ఛానల్ 9 న్యూస్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు.